ఏఎం న్యూస్ కి స్వాగతం. రామసముద్రం మండలంలోని పెద్దకురపల్లి, చెంబకూరు గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ ను పార్టీ నాయకులు, కార్యకర్తలు మేళతాళాలతో, బాణసంచాల నడుమ పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే నన్ను ఆదరించండి అని, అన్ని వర్గాల ప్రజలకు జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగింది కాబట్టే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. మీ గ్రామాలలో ఎల్లవెల్లలా మీకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని నిసార్ అహ్మద్ ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ మరియు వైసీపీ లీడర్ ఏవి సుబ్బారెడ్డి, మదనపల్లి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి, ఎంపీపీ కృష్ణకుమారి, సింగిల్ విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కన్వీనర్ నందకిషోర్ రెడ్డి, మాజీ కన్వీనర్ భాస్కర్ గౌడ్, బీసీ నాయకులు గెవెన్న, సిహెచ్ ప్రకాష్, సర్పంచ్ రెడ్డప్ప నాయుడు, సర్దార్ బాషా, ఎంపీటీసీ రెడ్డప్ప, ప్రశాంత్, దర్శన్, చరణ్, గంగాధర్ నాయుడు, హరినాయుడు, గుణశేఖర్ నాయుడు, జీకే చంద్రశేఖర్, నాగరాజస్వామి, హైదర్ సాబ్, వలీ, కోఆప్షన్ షంషీర్, సదుం రవి, కృష్ణమూర్తి, కృష్ణప్ప, శ్రీనివాసులు, బషీర్, సుబ్రహ్మణ్యం రాజు, ఆదినారాయణ, కృష్ణప్ప, భాస్కర్, సమీ, మస్తాన్ వల్లి, హుసేన్ సాబ్, అంబరీష్, కొమ్ము నారాయణ స్వామి, అంబరీష్, శివ, ఇమ్రాన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా మేము రామసముద్రం మండలం పెద్దకురపల్లిలో ప్రచారం కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఎక్కడ చూసినా వీధిలో కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎక్కడ పోయినా ప్రజలు వచ్చేదినో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ప్రజలు క్యాండిడేట్ కోసం మీటింగ్లో ఉన్నారు. ఎప్పుడు మన దగ్గరికి వస్తారు, ఎప్పుడు మనతో మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున ఎవరు నిలబడినారు, ఎవరు వచ్చి మాకు కనిపిస్తారని చెప్పి ఆతృతగా ఉన్నారు. ఈరోజు వచ్చినందుకు ప్రతి ఒక్కరూ మాకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషం ఇచ్చింది. వీళ్ళ రుణం మేము ఎట్లా తీర్చుకోవాలని అనిపిస్తూ ఉంది. వీళ్ళు కూడా ఇప్పుడు లోకల్లీ మేము రాకముందు ఫీడ్బ్యాక్ ఏం కావాలా ఏమనేది చూస్తాము. దాని ప్రకారంగా చూస్తూ ఉంటే ఈ పెద్దకురపల్లిలో ఇంత ముందుగా చాలా వరకు సిమెంట్ రోడ్డు చేసినారు. ఇంకా కొన్ని వీధులకు సిమెంట్ రోడ్డు చేసేది బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత వచ్చిన మురికినీటి కాలువలు కూడా చేసేది ఉంది. ఇంకా చిన్న సమస్యలు, రేషన్ కార్డు అంట, తర్వాత మామూలుగా చిన్న సమస్యలు ఉన్నాయి. అన్ని క్లియర్ చేశారు. 90% క్లియర్ అయిపోయినాయి. ఇంకా 10% సమస్యలు క్లియర్ అయ్యేది బ్యాలెన్స్ ఉంది. అది కూడా నేను వీళ్ళకి ఒకటే హామీ ఇచ్చాను. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దేవుని దయ ఖచ్చితంగా మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సచివాలయాల్లో వచ్చి నేను విజిట్ చేస్తాను. ప్రతి 4 నెలలు ఓసారి సచివాలయానికి వస్తాను. ఇక్కడ వచ్చి కూర్చుంటాను. ఇక్కడ ఉండే ప్రజలందరినీ ఇక్కడ రమ్మని చెప్పేసి ఏమేమి వాళ్ళ సమస్యలు ఉన్నాయని చెప్పి నోట్ చేసేసుకుని అధికారులతో పాటు ఇక్కడికి వచ్చేసి ప్రతి సమస్యను కూడా తీస్తానని చెప్పి వీళ్ళందరికీ హామీ ఇచ్చాను. ప్లస్ ఇంకోటి కూడా ఈ దీంట్లో ఏం చెప్తున్నానంటే, మనకు మదనపల్లి నుండి రామసముద్రం వరకు డబుల్ రోడ్ ఉంది. చంకూరు నుండి రామసముద్రం ఉంది. మదనపల్లి నుండి చంకూరు వరకు డబుల్ రోడ్ చేసే పని ఉంది. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక 6 నెలల లోపల డబుల్ రోడ్ చేస్తానని ప్రజలందరికీ నేను హామీ ఇచ్చాను. ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడి మన మిథున్ రెడ్డి గారి సహాయం తీసుకొని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహాయం తీసుకొని చంకూరు వరకు, మదనపల్లి చంకూరు వరకు డబుల్ రోడ్ పనులు కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను.